భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరచి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి పూజా కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణీయమైన పుష్పాలంకరణతో సుందరంగా అలంకరించగా ఆ దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. जय बोलो राजा रामचंद्र भगवान की, पवन सुत हनुमान की। श्रीराम श्रीमते रामानुजाय नमः, श्रीरामाय नमः, श्री हनुमत्परब्रह्मणे नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनं आशिताभयदातारं आंजनेयं नमाम्यहं। प्रिय भगवद्बंधुलारा, వైశాఖ శుద్ధ చవితి తిథి మంగళవారం విశేషంగా భక్తులంతా కూడా స్వామివారిని పొద్దు నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఇకపోతే మనకు వైశాఖ మాసం అనగానే ఎంతో ఆనందదాయకం, ఎంతో ముక్తిప్రదాయకం, చాలా సంతోషం మనకి. ఎందుకనగా వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంతో కూడినటువంటి యొక్క హనుమత్ జయంతి మనకి ఈ సంవత్సరం 12వ తారీఖు మే 2026 మంగళవారం సంభవించింది. స్వామివారి యొక్క తిరునక్షత్రం అనగా పుట్టినరోజు, స్వామివారి యొక్క పుట్టినరోజు అనగా హనుమత్ జయంతి ఈరోజు మనకు 12వ తారీఖు వచ్చింది. కనుక భక్తులంతా కూడాను యథావిధిగా గత 47 సంవత్సరాలుగా ఆచరిస్తున్నట్టుగా ఉభయ రాష్ట్రాల నుంచి అనేక సుదూర ప్రాంతాల నుంచి హనుమత్ దీక్ష తీసుకొని ఆశాంతంగా మన దగ్గరికి వచ్చేటువంటి భక్తులంతా కూడాను వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాన్ని, మహాన్నదాన కార్యక్రమాన్ని మనం ఆచరిస్తూ ఉంటాము. కనుక దానికి అతీతోధికంగా భక్తులు, యువకులు, మహిళలంతా కూడా ముందుకొచ్చి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ధన వస్తు విరాళ రూపంలో అందించవలసిందిగా కోరుతున్నాము. మనందరం కూడాను మన అభయాంజనేయ స్వామివారి యొక్క జన్మదినాన్ని శుభ్రంగా వైభవంగా, ఎంతో వైభవంగా తిరునక్షత్రాన్ని ఆచరించి స్వామివారి యొక్క కృపచేత మరియు రామచంద్రమూర్తి అనుగ్రహం చేత దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని పొందుదాము. మన చిరంజీవులకి, విద్యార్థులకి, ఉద్యోగార్థులకి, వివాహార్థులకి అందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మేలు జరగాలి. కనుక హనుమత్ జయంతి రోజు స్వామిని ఉపాసిద్దాం, అన్నదానం చేద్దాం, మహాన్నదాన కార్యక్రమంలో భాగస్వాములం అవుదాం. జై శ్రీరామ్.